ఇప్పుడు ప్రజల సంపద దోచుకుంటున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. జగన్ మాటలను చూస్తే ఓటమికి సిద్ధమైనట్లే కనిపిస్తోందని రాజమండ్రిలో అన్నారు. హ్యాపీగా వెళ్లిపోతారని చెప్పిన ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేరని, ప్రజలే ఆయన్ను దింపేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు యనమల. చంద్రబాబు పవన్ను విమర్శించే అర్హత జగన్కు లేదన్నారు. షర్మిల చేసే ఆరోపణలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సిద్ధం అంటున్నాడు. దేనికి సిద్ధం అర్థం కావడంలో, ఓటమికి సిద్ధమా జగన్మోహన్ రెడ్డి? ఎంచేతని ప్రజలు ఆల్రెడీ చీకొడుతున్నారు. ప్రజలు చీకొట్టేటప్పుడు నీ ఓటమి అనేటువంటి తథ్యం ప్రజాస్వామ్యంలో, అంచేత ఓటమి ఒప్పుకున్నావు అనేటువంటి నువ్వే స్టేట్మెంట్ ఇచ్చావు మొన్న. ఎంచేతంటే ఇది హ్యాపీగా ఒక ప్రజలు తిరస్కరిస్తే హ్యాపీగా వెళ్ళిపోతామని చెప్పినటువంటి వ్యక్తి బహుశా రాష్ట్ర చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎక్కడ కనిపించలేదు ఒక జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది ప్రజల్లో వ్యతిరేకత ఉంది, మనం చీకొడుతున్నారు, మనం దిగిపోక తప్పదు. దిగిపోతున్నప్పుడు మనం స్టేట్మెంట్ ఇస్తే మనం హ్యాపీగా వెళ్ళిపోతున్నామని ఇస్తే ప్రజలు ఏమైనా సింపతి చూపిస్తారేమో అనేటువంటి ఒక అపోహతో ఉన్నాడు. నీ మీద సింపతి కాదు, నువ్వు ఎంతైతే ప్రతిపక్షాల మీద కక్ష చూపించావో, ప్రజల మీద ఎంతైతే కక్ష చూపించి కేసులు పెట్టించావో, అంతకంటే ఎక్కువ ప్రజలు కక్షతోటి ఉన్నారు నీ మీద. అంచేత కక్షతోటి నీ మీద వ్యతిరేకంగా నిన్ను దింపేయడానికి సిద్ధంగా ఉన్నారు.